హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్నాలజీ. వణక్కం, ఎల్లారు నల్లారుకా? ఇదేంటి తమిళ్ మాట్లాడాలనుకుంటున్నారా? సో మీరు కూడా తెలుగు ద్వారా తమిళ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అది ఎలా అంటే, ముందుగా మీరు ప్లేస్టోర్కి వెళ్ళి లెర్న్ త్రూ తమిళ్ త్రూ తెలుగు అనే యాప్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. సో మీకు ఇలా చాలా యాప్స్ వస్తాయి. అందులో లెర్న్ తమిళ్ ఫ్రమ్ తెలుగు అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేస్తే మీరు ఈజీగా తమిళ్ అక్షరాలు కానీ, వాక్యాలు కానీ, లేకపోతే ఎవరిని ఎలా పిలవాలి, జంతువుల పేర్లు, పండ్ల పేర్లు, కూరగాయల పేర్లు, రంగులు, సంఖ్యలు, ఇవన్నీ మీకు ఇందులో డీటెయిల్గా ఉంటాయి. సో వీటిని యూజ్ చేస్తూ మీరు ఈజీగా తమిళ్ అనేది నేర్చుకోవచ్చు. సో ముందుగా మనం యాప్ని ఓపెన్ చేసినట్టయితే మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది అయితే వస్తుంది. సో మనం తమిళ్ అక్షరాలు చూసినట్టయితే, సో ఇవి ఫ్రెండ్స్, వీటిని ఎలా ప్రొనౌన్స్ చేయాలో కూడా మీరు ఇక్కడ సైడ్కున్న ప్లే బటన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అది ఆటోమేటిక్గా ప్రొనౌన్స్ అవుతుంది. సో ఇది తమిళ్ ఆ, ఆ, ఈ, ఈ, ఊ. సో దీని ప్రొనౌన్సియేషన్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ప్లే బటన్ క్లిక్ చేస్తే మీకు ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఊ ఏ ఏ ఏ ఐ ఓ. సో అలా మీరు ఇలాంటి చిన్న చిన్న సెంటెన్సెస్ మరియు వాక్యాలు అవన్నీ తెలుసుకుంటూ ఈజీగా తమిళ్ అనేది నేర్చుకోవచ్చు. సో ఒకసారి కూరగాయల పేర్లు అయితే చూసినట్టయితే, సో తమిళ్లో ఉల్లిని వెంకాయం అని అంటారు. సో దాన్ని ప్రొనౌన్సియేషన్ అనుకుంటే ప్లే బటన్ క్లిక్ చేయండి. వెంగాయం వెంగాయం సో అలా కూరగాయలు కానీ శరీర భాగాలు, సపోజ్ కళ్ళని కంకల్ అంటారు, అదే దంతాల్ని పల్కల్, భుజాన్ని తోల్, కాల్ని కాల్. ఇలా ఒకవేళ మీరు ఎవరినైనా పిలవాలి అనుకుంటే, అది మీ మదర్ని కానీ, ఫాదర్ని కానీ, ఫ్రెండ్ని కానీ, లేక ఎనీ రిలేషన్ని పిలవాలి అనుకుంటే, సో ఇక్కడ ప్రజలోనే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నేమ్స్ అనేవి అయితే వస్తాయి. సో ఇక్కడ తండ్రిని అప్ప అని, తల్లిని అమ్మ అని, కొడుకుని మగన్ అని, కూతుర్ని మగల్ అని, మకల్ తమ్ముడిని తంబి అని, ఇలా. సో ఇలా మీకు అందరినీ ఏమని పిలవాలో క్లియర్గా ఉంటుంది. సో అలాగే మనకు పండ్లను చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ అరటి పండుని వలాయి పలం, వాழைப்பழம் సో ఇలా అంటారు. అలాగే మనం క్రియలో చూసుకున్నట్టయితే, సో క్రియలలో మనం తినడం కానీ, తాగడం కానీ, నిద్ర పోవడం కానీ, కూర్చోవడం కానీ, ఇలా కొన్ని పదాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు తినడాన్ని సప్పిడు అంటారు, తాగడాన్ని కుడిక్క అంటారు, నిద్రించడాన్ని తూంగు అంటారు. తూంగు సో అలా మనం ఎనిమల్ నేమ్స్, వన్యప్రాణుల నేమ్స్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వస్తుంది ఇలా. సో ఇలా చూస్తూ మనం ఈజీగా తమిళ్ అనేది నేర్చుకోవచ్చు తెలుగు ద్వారా. సో మనకు సెంటెన్సెస్ అంటే వాక్యాలు చూడాలనుకుంటే ఇక్కడ వాక్యాలను క్లిక్ చేయండి. సో ఇందులో మీకు గుడ్ మార్నింగ్ నుంచి అన్ని రకాలుగా డైలీ యూజ్ చేసే వాక్యాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ నమస్కారం అంటే వనక్కం అని, వరుక్కిరణ్ అంటే వీడుకోలు అని, గుడ్ మార్నింగ్ అంటే శుభోదయం అంటే కలాయి వనక్కం అని, శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ అంటే మలాయి వనక్కం అని, శుభరాత్రి అంటే గుడ్ నైట్ అంటే ఇనియా ఇరవు అని. ఇలా మీకు డైలీ యూజ్ చేసే పదాలు అయితే ఉంటాయి. సో ఇలా మీరు చిన్న చిన్న పదాలు, డైలీ యూజ్ చేసే పదాలు చూస్తూ ఈజీగా అర్థం చేసుకుంటూ తమిళ్ అనేది తెలుగు ద్వారా ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.